గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా 135 కోట్ల మంది భారతీయులు ఆర్థికంగా పూర్తిగా సెటిల్ అయ్యేందుకు డిజైన్ చేసిన ఈ రుణ విమోచన మిషన్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఆథరైజ్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించి ఆ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలు చేయడానికి ఆ ఉచితంగా సేవలు చేస్తూనే గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వారు కూడా ఆర్థికంగా సెటిల్ కావడానికి ఈ మిషన్ డిజైన్ చేయడం జరిగింది. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనేది 2017లో ఈస్ట్ ముంబై కేంద్రంగా ఒక 3 యథార్థ సంఘటనలు బేస్ చేసుకొని ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగా 2,47,000 మంది వాలంటీర్లతోటి శరవేగంగా దూసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఈ రుణ విమోచన మిషన్ అనేది ఒక ప్రధాన ఆర్థిక సమస్య నుంచి బయటపడేయడానికి దేశంలో ఈరోజు ఉన్న మల్టీ లెవెల్ మార్కెటింగ్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్ని కలుపుకున్నా కూడా ఒక్క గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్లో చేరిన సభ్యులు ఎవరైతే వారికి ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు రుణ విమోచన మిషన్లో సభ్యులుగా చేరారో ఆ ఒక్క సభ్యుడు ఈరోజు దేశంలో ఉన్న అన్ని ఎంఎల్ఎం సిస్టమ్స్ అన్ని కలుపుకున్నా కూడా ఒక్క వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్లో ఉన్న నిధిని ఎవరు చేరుకోలేరు. కేవలం 4 సభ్యులని దీంట్లో వాలంటీర్గా మనం 4 సభ్యులను పరిచయం చేసి మనం డొనేట్ చేసిన 3,000 రూపాయలు మనం తిరిగి వాపసు తీసుకోగలిగితే ప్రతి ఒక్కరు డెఫినెట్గా ధనవంతులు అవుతారు ఫ్రెండ్స్. ఈ రుణ విమోచన మిషన్ అనేది అంత బలమైనది. వాస్తవాలను ప్రతిబింబించే విధంగా మనం స్పష్టంగా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈ రుణ విమోచన మిషన్లో ప్రతి ఒక్కరూ డెఫినెట్గా మనం ఏదైతే లక్ష్యంతో వచ్చామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. చూడండి, ఈ రుణ విమోచన మిషన్లో మనం సభ్యులుగా చేరాలంటే ఏం చేయాలి, మనం సభ్యులుగా ఏ ఉద్దేశంతో చేరుతున్నాం, ఏ లక్ష్యంతో చేరుతున్నాం, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే ఈ రుణ విమోచన మిషన్ పూర్తిగా మనకి సహకరిస్తుందా, మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చా, ఆర్థికంగా సెటిల్ కావాలంటే ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా, వీటన్నింటిని మనం తెలుసుకోవాలంటే ముందు ఈ రుణ విమోచన మిషన్ వెనుక దాని ఫౌండర్స్, వారి కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలు, ఈ రుణ విమోచన మిషన్ ద్వారా ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది 2017 అక్టోబర్లో ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమై అన్ని రాష్ట్రాల్లో తనదైన శైలిలో ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తూ అనారోగ్య సమస్యల నుంచి కానీ అనారోగ్య పరిస్థితుల నుంచి పూర్తిగా దీర్ఘకాలిక సమస్యల నుంచి, తాత్కాలికమైన సమస్యలు కాదు, దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే అనారోగ్య పరిస్థితులకు గురై ఇక కోలుకోలేని పరిస్థితులు ఉన్నారో అలాంటి వారి జీవితాలను బాగుపరచడానికి, బాగా చదువుకునే పిల్లలుండి ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఏతున్నాయో అలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి, ఆర్థిక సమస్యల నుంచి మనం విమోచన పొందడానికి అంటే ఈ రుణ విమోచన మిషన్. రుణ విమోచన మిషన్ అంటే రుణం అంటే అప్పులు, విమోచనం అంటే విముక్తి కలిగించే మిషన్ అంటే సిస్టమ్. మనకి అప్పుల నుంచి విముక్తి కలిగించే ఈ రుణ విమోచన మిషన్. ఈ 3 ప్రధాన సమస్యలు ఈరోజు దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలు: ఒకటి ఆర్థిక సమస్య, రెండోది అనారోగ్య సమస్యలు, మూడోది విద్యాపరమైన వెనుకబడుతున్నాం. ఈ 3 సమస్యలని పూర్తిగా పరిష్కరించుకోగలిగితే దేశంలో ప్రతి ఒక్కరూ కోటేశ్వరులే. అంటే దీంట్లో ధనవంతులు అంటే డబ్బున్న వాళ్ళే ధనవంతులు కాదు, మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళు, మంచి విద్య, మౌలిక వసతులు, మనిషికి కావాల్సిన మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ధనవంతులే. అలాంటి ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ని మనకి పరిచయం చేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యలను పరిష్కరించడానికి కంకణం కట్టిన మన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో జహంగీర్ ఖాన్, సంజయ్ కాంబ్లే, సయ్యద్ అహ్మద్లు, ఈ ముగ్గురికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన
కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ రుణ విమోచన మిషన్ సంబంధించి www.greenglory.co.in అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఈ కాన్సెప్ట్ సంబంధించి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనకున్న ఆర్థిక సమస్యల నుంచి పరిష్కరించే ఒక వేదిక ఈ www.greenglory.co.in అనే వెబ్సైట్. ఇది కేవలం మనకున్న ఆర్థిక సమస్యల్ని పరిష్కరించే ఒక వేదిక ఈ ఈ వెబ్సైట్. త్వరలో వీలైనంత కొన్ని రోజుల్లో, అతి తక్కువ రోజుల్లో www.greenglory.wf.org అనే వెబ్సైట్. ఇది లైవ్ వెబ్సైట్, 24/7 లైవ్లో ఉంటుంది. ఇది ప్రజలకు చేరువయ్యే విధంగా, నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా, ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ ప్రజా సమస్యలను మనం ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ ఈ లైవ్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నట్లయితే ఆ సమస్యలపై పోరాడి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే ఈ వెబ్సైట్. ఇది ఆల్రెడీ అన్ని అస్త్రాలతో పూర్తి స్థాయిలో స్టెబిలిటీగా స్ట్రాంగ్గా తయారు చేసి లాంచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మంచి గడియల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మన ఫౌండర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది వీలైనంత త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఈ పాటికే దేశంలో ఉన్న 2,47,000 మంది వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ వారి ప్రాంతాల్లో ప్రజలు దీర్ఘకాలిక సమస్యలతో, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు మీరు గుర్తించి వారికి ఉన్న ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు అక్కడ వాలంటీర్లు మీరు పనిచేస్తున్న మీరందరూ కూడా వారికి సంబంధించిన వివరాలు ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ సంబంధించిన ఈ లైవ్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసినట్లయితే వారి సమస్యలను పరిష్కరిస్తూ మనం కూడా ఆర్థికంగా సెటిల్ కావచ్చు. కాబట్టి ఈ వెబ్సైట్ మనం లాంచ్ చేయకముందే మీరు మీ ప్రాంతాల్లో ఎవరైతే అనారోగ్య పరిస్థితులకు గురై ఉన్నారో వారిని నిర్ధారించండి, వారి వివరాలు పూర్తిగా సేకరించి పెట్టండి. ఈ వెబ్సైట్ లాంచ్ చేసిన వెంటనే మన కార్యక్రమాలు ప్రారంభిద్దాం. చూడండి, ఈరోజు దేశంలో ఉన్న 135 కోట్ల మంది భారతీయుల నినాదం ఇప్పటి వరకు జై జవాన్ జై కిసాన్. అంటే 24/7 మనకు రక్షణ కల్పిస్తున్న భారత జవాన్లు ఎంత ముఖ్యమో, మనకి ఆకలి నింపుతున్న రైతులు ఎంత ముఖ్యమో, ఈరోజు మన ఆర్థిక అవసరాలను తీర్చే గ్రీన్ గ్లోరీ వాలంటీర్లు కూడా అంతే ముఖ్యంగా అవుతున్నారు. అందుకే జై జవాన్ జై కిసాన్ జై గ్రీన్ గ్లోరీ అంటున్నాం. ఇప్పుడు ఇదే భారతీయుల నినాదంగా మారబోతుంది ఫ్రెండ్స్. ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో, మనకంటే ఎక్కువ జనాభా ఉన్న 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ప్రతి ఇంట్లో కూడా ఒక కుటీర పరిశ్రమ పెట్టుకొని వాళ్ళు చాలా అద్భుతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. వారికి దగ్గరలో 135 కోట్ల మంది పైగా భారతీయులు ఉన్న మన భారతీయులు, వారికంటే చదువులో మనం ముందున్నాం, కానీ వారికంటే ఆర్థిక ప్రగతిలో మనం వెనకబడ్డాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే వారు దేశాలలో వాళ్ళ ఉత్పత్తులను విస్తృతంగా ప్రొడక్టివిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. మన భారతీయులేమో మనం ఇక్కడ బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళి విదేశీ కంపెనీలో పనిచేస్తూ విదేశీ వస్తువులను వాడుతూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండానే ఎన్నో ప్రొడక్ట్స్ మనం విదేశీ ప్రొడక్ట్లు వాడుతూ ఉన్నాం. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే స్వదేశీ వస్తువులని వాడడంని పెంపొందించడం, విదేశీ వస్తువులను విస్మరించేలా మనం ప్రచారం చేయడం, దేశంలో ఉన్న 135 కోట్ల మంది భారతీయుల్ని ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా మనం ప్రచారం చేయడం. ఇక్కడ గ్రీన్ గ్లోరీలో సభ్యులను చేర్చడం కాదు ముఖ్యం. గ్రీన్ గ్లోరీలో సభ్యులను చేర్చడం కంటే గ్రీన్ గ్లోరీలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రచారం చేయడమే ముఖ్యం. ఎవరైతే ఈ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను 10 మందికి షేర్ చేయగలిగితే తద్వారా ఈ గ్రీన్ గ్లోరీ వాలంటీర్ కూడా ఆర్థికంగా సెటిల్ కావచ్చు. అది ఎలా చూడండి, ఈరోజు మన భారతీయులు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేసే కార్యక్రమాల నుంచి స్పష్టంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మేళవించడంగా ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది వివాహ మహోత్సవం కావచ్చు, బర్త్డే ఫంక్షన్ కావచ్చు, రిటైర్ ఫంక్షన్ కావచ్చు, గ్రామోత్సవాలు కావచ్చు, ప్రతి నిత్యం జరుగుతూ ఉంటాయి. మన ఊర్లోనో మన జిల్లాలోనో మన రాష్ట్రంలోనో మన దేశంలో నలుమూలల ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. ఆ శుభకార్యాలు పూర్తి స్థాయిలో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటాయి.
అలా మన సాంప్రదాయాలు మనం పాటిస్తూనే మనం ఆర్థికంగా ఎదగడానికి ఈ రుణ విమోచన మిషన్ అనేది డిజైన్ చేశారు. ఇది 3 యథార్థ సంఘటనలను బేస్ చేసుకొని ప్రారంభమైంది ఫ్రెండ్స్. ఒకటి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మేళవిస్తూ ప్రారంభించిన ఒక ఇష్యూ. రెండోది, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాలని తొలగించుకునేందుకు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఒక మెసేజ్ ఇచ్చి ఆ మెసేజ్ ద్వారా డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఈ రుణ విమోచన మిషన్. ఒకటి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా పాటిస్తారో వాటిని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం డిజైన్ చేసి చెప్తున్నాం. అది ఎలా ప్రతిబింబిస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఒక వివాహం అవ్వచ్చు కార్యక్రమం సంబంధించిన స్క్రీన్ షాట్ ఇది. ఒక వివాహం కానీ ఒక బర్త్డే ఫంక్షన్ కానీ ఏదైనా జరిగేటప్పుడు మనం ఇంట్లో ఉన్న నలుగురితో మనం ఆ కార్యక్రమాన్ని చేసుకోము. మన బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తాం. ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన వారు ఆహ్వానం అందుకున్న వారందరూ వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఆ వధూవరులను ఆశీర్వదిస్తూ, ఆ బర్త్డే బాయ్ని ఆశీర్వదిస్తూ కొంత మనీ డొనేట్ చేయడం కానీ లేదా గిఫ్ట్లు ఇవ్వడం కానీ చేస్తుంటారనమాట. ఇది మన తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఈరోజు కొత్తగా వచ్చే సాంప్రదాయం కాదు. అది ఎలాంటి శుభకార్యమైనా సరే, అంటే ఈ శుభకార్యాలకు వచ్చిన వారు ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా, అంటే ఈ డోనర్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ ఎలా రూపొందించుకుందంటే, ఇలా మన శుభకార్యాలకు వచ్చి వారిని ప్రోత్సహిస్తూ వారికి ఎలా అయితే మనం ఆర్థిక అవసరాలు మనం తీర్చే విధంగా వాళ్ళకి మనీ డొనేట్ చేస్తున్నామో, ఆ సాంప్రదాయాలనే మేళవిస్తూ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్కి డిజైన్ చేయడానికి అది ఒక కారణమైందన్నమాట. ఇక రెండోది, తమిళనాడు సాంప్రదాయం. ఇది మోయి విరుందు అంటారు. ఇక్కడ మనం పెళ్ళికి పేరంటానికి మన బంధువుల్ని, ఫ్రెండ్స్ని, వెల్ విషర్స్ని ఎలాగైతే ఇన్వైట్ చేస్తామో, అక్కడ ఎవరైనా అనుకోని కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, ఊహించిన కష్టం, అది ఎలాంటి విపత్తు అని కావచ్చు, వారు అలాంటి విపత్తు వల్ల వారికి ఉన్న ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మోయి విరుందు అనే సాంప్రదాయాన్ని పాటిస్తారు అక్కడ. మోయి విరుందు అంటే మన తెలుగులో చదివింపుల విందు అంటాం. ఈ చదివింపుల విందు కార్యక్రమానికి ఇక్కడ మన పెళ్లికి పేరంటానికి ఎలా మనం బంధువులందరినీ ఆహ్వానిస్తామో, వారు ఈ మోయి విరుందు సాంప్రదాయంకి ఆ కష్టాలు ఉన్న వ్యక్తులు వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానాన్ని అందుకున్న వారంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఆ ఇస్త్రాకు కింద కొంత మనీ పెట్టి వెళ్తుంటారనమాట. ఆ వచ్చిన డబ్బుని కలెక్ట్ చేసుకొని వారికి ఉన్న సమస్యలు తీర్చుకోవడం తమిళనాడు ప్రజల సాంప్రదాయం. దాన్నే మోయి విరుందు అంటాం. ఇది కూడా చాలా కాలం నుంచి నడుస్తుంది. అయితే అంతగా ప్రాచుర్యం పొందల. 2017 అక్టోబర్ 11న ఒక బర్నింగ్ ఇష్యూ జరగడం ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ నడుస్తూ ఉంది. ఈ సాంప్రదాయాలను మేళవిస్తూనే ఈ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ స్టార్ట్ అయిందనమాట. అదేంటంటే, ఒక రైతు, బాగా పంటలు పండించే రైతు, అనుకోని పరిస్థితుల్లో ఊహించని ఒక విపత్తు ఎదురై పంటలన్నీ సర్వనాశనం అయిపోయి ఇక కోలుకోలేని పరిస్థితి ఉంటే, అతను ఆ పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఏం చేయాలో దిక్కు తెలియక సూసైడ్ చేసుకోవాలనుకున్న ఆ రైతుకి తనకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా ఏంటంటే, నువ్వు సూసైడ్ చేసుకుంటే ఈడు అప్పులు చేసి ఎగ్గొట్టడానికి సూసైడ్ చేసుకుంటాం అని ఒక చెడ్డ పేరు వస్తుంది తప్ప దానివల్ల నీకు ఒరిగేదేం లేదు. సో మోయి విరుందన సాంప్రదాయం మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే నీకున్న అప్పులన్నీ ఒకసారి తీరకపోవచ్చు, కానీ కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ సాంప్రదాయాన్ని పాటించమని చెప్పి సలహా ఇస్తే, ఆ ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు 2017 అక్టోబర్ 11న తనకున్న ఒక పండ్ల తోటలో ఈ చదివింపుల విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు రైతు. ఆ కార్యక్రమానికి తన బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరితో పాటు పొలిటీషియన్స్, అఫీషియల్స్ని కూడా విస్తృతంగా ఆహ్వానించాడు అనమాట. ఆ రైతు ఆహ్వానం అందుకున్న ప్రతి ఒక్కరూ వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఆ ఇస్త్రాకుల కింద డబ్బులు పెట్టేవాళ్ళు, గోల్డ్, వెండి, రకరకాల గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. చూడండి స్క్రీన్ మీద, ఇది 2017 అక్టోబర్ అక్టోబర్ 11న జరిగిన సంఘటనకు సంబంధించిన యథార్థ చిత్రాలు ఇవి. వస్తున్నారు, భోంచేస్తున్నారు, వెళ్ళేటప్పుడు భారీ స్థాయిలో చదివించి వెళ్తా ఉన్నారనమాట. ఇక ఈ కార్యక్రమం ఆ రోజు ఈవినింగ్ 6:45 వరకు కూడా కొనసాగింది. ఈవినింగ్ 6:45 వరకు కంటిన్యూగా కొనసాగుతూనే ఉందన్నమాట. ఇక 6:45 తర్వాత ఆ వచ్చిన మనీని లెక్క పెట్టాలంటే వారికి మాన్యువల్గా వీలు పడల. కౌంటింగ్ మిషన్స్ తెప్పించి మొత్తం కౌంట్ చేస్తే 4,65,00,000 రూపాయలు కలెక్ట్ అయ్యాయన్నమాట. ఒక రైతు తన కష్టాన్ని తమిళనాడు ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని దానం చేస్తే వచ్చిన డబ్బు
₹4,65,00,000. చూడండి, ఇది మన తెలుగు ఛానల్ TV9లో వచ్చిన కథనానికి సంబంధించి అప్పట్లో 4 కోట్లు విరాళంగా ఇచ్చిన గ్రామస్తులు అరిటాకులో అక్షయ పాత్ర. ఒక రైతు తన కష్టాన్ని తమిళనాడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని దానం చేస్తే వచ్చిన డబ్బు. ఆ రైతు కూర్చొని ఆలోచించాడు, ఇది నేను కష్టపడితే వచ్చిన డబ్బులు కాదు, నేను కష్టాల్లో ఉంటే నా కష్టాన్ని తమిళనాడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుని దానం చేస్తే వచ్చిన డబ్బు. సో వారి దయార్థ హృదయం వల్ల ఈరోజు నా అప్పులన్నీ తెచ్చుకోగలిగేంత ధనం నేను సమకూర్చుకోగలిగా. ఇంకా నా అప్పులన్నీ పోని కూడా ఇంకా నా దగ్గర చాలా డబ్బు మిగిలింది. ఇక ఈ డబ్బు నాకు అవసరం లేదు. వారి దయార్థ హృదయం వల్ల పూర్తిగా అప్పులను తెచ్చుకున్నాను, ఇంకా చాలా డబ్బు మిగిలింది. ఈ డబ్బు నాలాగే కష్టాల్లో ఉన్న కొంతమందిని నేను పంచగలిగితే నా జన్మకు సార్థకత ఏర్పడుతుంది అనుకొని తన దగ్గర ఉన్న మిగిలిన డబ్బును ఏదైతే ఉందో ఒక 3 క్యాడర్లు ఎంచుకొని ఆ 3 క్యాడర్లకు పంచిపెట్టాడు రైతు. ఆ 3 క్యాడర్లు ఏంటంటే 3 పూట్ల పూటగడవని కొన్ని కుటుంబాలు, బాగా చదువుకునే పిల్లల నుండి ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే అలాంటి పిల్లలను ఆదుకునే ఒక కార్యక్రమం, ఇంటి యజమాని అనారోగ్య పరిస్థితులకు గురై ఇక కోలుకోలేని పరిస్థితి ఉంటే ఆ ఇంటిని ఆదుకునే ఒక కార్యాచరణ. ఇలా 3 క్యాడర్లు ఎంచుకొని ఆ 3 క్యాడర్లకి అతని దగ్గర మిగిలిన డబ్బు అంతా పంచిపెట్టాడు ఆ రైతు. అంతటితో ఊరుకోలే, నెక్స్ట్ డే మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. ఆ మీడియా పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం వెనక దాని ఉద్దేశం ఏంటంటే తనకి ఎలాంటి కష్టం ఎదురైంది, తాను తమిళనాడు ప్రజలకు ఏమని అభ్యర్థించుకున్నారు, ఆ అభ్యర్థించుకుంటే తమిళనాడు ప్రజలు తనను ఎలా ఆదరించారు, ఆదరించి తనకి దానం చేసిన డబ్బు ఎంత, తనకి అప్పులు ఎంత ఉన్నాయి, ఆ అప్పులు ఆ దానం చేసిన డబ్బులో తనకున్న అప్పులు ఎలా తెచ్చుకున్నాడు, ఇంకా మిగిలిన డబ్బు ఎంత ఉంది, ఆ మిగిలిన డబ్బు ఎవరెవరికి ఎంత పంచిపెట్టాడో లిస్ట్ కూడా అనౌన్స్ చేశాడు ఆ రైతు. ఆ టైంలో 2017 అక్టోబర్ 11న జరిగిన సంఘటన దాదాపు 8 రోజుల పాటు అన్ని ప్రాంతీయ ఛానళ్లతో పాటు జాతీయ అంతర్జాతీయ ఛానళ్ళలో కూడా విస్తృతంగా చర్చ జరిగింది ఆ టైంలో. ఆ టైంలో ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ డిజైన్ చేయడానికి ఒక కారణమైంది. ఇంకా అంతకుముందే 2006లో స్టాలిన్ మూవీ వచ్చింది. ఆ మూవీ దాదాపు అందరూ చూసే ఉండొచ్చు. ఆ స్టాలిన్ మూవీలో ఆ హీరో క్యారెక్టర్ ఏదైతే చెప్తుందో, మీరు ఎదుటివారి నుంచి ఏమి ఆశించకుండా ఒక ముగ్గురికి సహాయం చేయండి, మీ నుంచి సహాయం పొందిన ఆ ముగ్గురు కూడా ఒక్కొక్కరు ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి అని చెప్పిన ఆ స్టాలిన్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో 2013లో జైహో అనే ఒక మూవీ వచ్చింది సల్మాన్ ఖాన్ హీరోగా. మీరు చూడండి స్క్రీన్ మీద, ఒక ముగ్గురికి సహాయం చేయమని చెప్తున్నాడు అనమాట. అంటే 2006లో వచ్చిన స్టాలిన్ మూవీ, 2013లో వచ్చిన జైహో మూవీ, 2017లో మోయి విరుందు సాంప్రదాయం. ఈ 3 యథార్థ సంఘటనలను బేస్ చేసుకొని ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్స్ సంజయ్ కాంబ్లే, జహంగీర్ ఖాన్, సయ్యద్ అహ్మద్ అనే ముగ్గురు డైరెక్టర్లు రుణ విమోచన మిషన్ అనేది డిజైన్ చేశారనమాట. ఈ రుణ విమోచన మిషన్ డిజైన్ చేశారు. ఆ రుణ విమోచన మిషన్లో తొలిసారిగా వారే సభ్యులుగా దీంట్లో నమోదు చేసుకున్నారు. వారు సభ్యులుగా నమోదై ఒక ముగ్గురు భారతీయులకి ఒక్కొక్కరికి ₹1000 చొప్పున వాళ్ళు ఆర్థిక సహాయం చేసి వారు చేసిన సహాయానికి సంబంధించిన ఆ రిసిప్ట్లు వెబ్సైట్లో ఏదైతే అఫిషియల్ వెబ్సైట్ www.greenglory.co.in అనే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఆ సిస్టాన్ని ఎలా చేయొచ్చో, ఎవరెవరు దీనికి అర్హులో, ఏం చేయాలి, కొత్తగా సభ్యులుగా చేరాలంటే ఏం చేయాలి, ఈ వివరాలన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అది ఎలా చేయొచ్చు చూడండి. ఉచిత ఆర్థిక సహాయం. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, అప్పులు చేసి తప్పు చేయకుండా చట్టబద్ధంగా సక్రమంగా ఆర్థిక అభివృద్ధితో సగర్వంగా జీవించే సామాజిక చైతన్య మార్గం మన గ్రీన్ గ్లోరీ. ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతికి సాంప్రదాయక సూత్రం. రాజకీయ పార్టీలు, సేవా సంస్థలు, దేవులు కూడా కోరుకునే దివ్యమైన క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. ప్రజల చేత ప్రజల కోసం ఇది అనాదిగా సుస్థిరం, చట్టబద్ధం, 100కి 100 ఇది నైతికం కూడా. అందుకే గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత ఫ్రెండ్స్. గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత. మీకు నచ్చితే ఒకసారి ఉచితంగా డొనేషన్ ఇవ్వండి. గ్రీన్ గ్లోరీ ఉచిత ఆర్థిక సహాయాన్ని మరో 4 తెలియజేయండి. తెలియజేసిన 4 కూడా ఈ సిస్టంలో మన సభ్యులుగా చేర్చినట్లయితే మనతో పాటు మన నామినీకి కూడా జీవితకాలం ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. ఇది గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ యొక్క సిస్టమ్. ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. దీంట్లో మన సభ్యులుగా చేరాలంటే ఎలా చేయాలి, అది మనం ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది, www.greenglory.co.in అనే వెబ్సైట్లో మనం మొబైల్లోనే లేదా మన డెస్క్టాప్లోనో
మన స్క్రీన్ మీద ఏదైతే మనకు వెసులుబాటు ఉందో దాని నుంచే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు www.greenglory.co.in అనే వెబ్సైట్లో మనం ఓపెన్ చేసిన వెంటనే వర్షన్ 1, వర్షన్ 2 అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. వర్షన్ 1 అనేది పాత కాన్సెప్ట్, అది ఓన్లీ నార్త్లోనే చేశారు. ఇప్పుడు వర్షన్ 2లో ఉన్నాం మనం. వర్షన్ 2లో మనం ఈ కాన్సెప్ట్లో జాయిన్ కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే వర్షన్ 2లో రిజిస్టర్ ఆప్షన్ మనం ఎంచుకోవాలి. రిజిస్టర్ని మనం కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసి ఇక్కడ రెఫరల్ ఐడి అని అడుగుతుంది. ఫస్ట్ రెఫరల్ ఐడి అంటే ఈ కాన్సెప్ట్ మీకు ఎవరైతే పరిచయం చేశారో, ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ఆడియోలు, వీడియోలు, ఆ మెసేజ్లు ఎవరైతే మీకు పంపించారో వారి దీంట్లో ఆల్రెడీ ముందుగా దీన్ని సభ్యులు చేరుంటారు కాబట్టి వారికి సంబంధించిన ఐడిని ఇక్కడ ముందు మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ పూర్తి పేరు, మీ మొబైల్ నెంబరు, మీ యూపీఐడి అంటే మీ గూగుల్ పే కానీ, మీ ఫోన్పే కానీ, మీ అమెజాన్ పే కానీ, మీ ఎయిర్టెల్ పే కానీ, మీ పేటిఎంకి సంబంధించి ఏ వ్యాలెట్ అయితే ఉందో ఆ వ్యాలెట్కి సంబంధించిన వివరాలు ఇక్కడ నమోదు చేస్తాం. ఇవేమీ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ బ్యాంక్ పేరు ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ మెయిల్ ఐడి, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, మీ పిన్ కోడ్ నెంబరు, మీ పోస్టల్ అడ్రస్ ఇచ్చి కింద స్టేట్, నామినీకి సంబంధించిన ఆ నామినీ పేరు, నామినీ రిలేషన్ వచ్చి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని అంటే మీరు ఎవరు రెఫరల్ ఐడిలో రిజిస్టర్ చేసుకున్నారో వారి ఐడిని మీరు ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాగిన్ అవ్వారు. దీంట్లో జాయిన్ అయిన సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక 4 అప్లికేషన్స్ కంప్యూటర్లో ఆటోమేటిక్గా జనరేట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ 4 అప్లికేషన్లో ఇక్కడ చూడండి, ఈ 4 అప్లికేషన్స్లో మనం ఏ అప్లికేషన్లో రిజిస్టర్ చేసుకున్నామో ఆ రిజిస్టర్ చేసుకున్న అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫామ్ 1 మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫామ్ 1 చూడండి. ఈ ఫామ్ 1లో మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. ఇక్కడ చూడండి, మొత్తం 10 మంది ఉన్నారు. కింద నుంచి 1 నుంచి 10 మంది ఉన్నారు. ఇక్కడ 1వ ప్లేస్లో మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి పేరు ఉంటుంది. ఆ కింద మీరు మీ పేరు, మీ వివరాలు మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డోనర్ ఐడి, మీ పూర్తి అడ్రస్ ఇచ్చి పిన్ కోడ్ నెంబర్ ఇచ్చి కింద ఇంగ్లీష్లో మ్యాటర్ ఉంది చూడండి. ఐఎమ్ విల్లింగ్లీ అండ్ వాలంటరీలీ గివింగ్ అవే మై డొనేషన్ ఫ్రీలీ అండ్ డైరెక్ట్లీ to the above addressed Indian citizens in this form without any force or pressure from anyone, because I would like to support them financially. I appreciate the Green Glory Welfare Foundation for its free service to the nation. So please accept my request to join this help system. ఏమని చెప్తున్నారు? ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్లో నేను సభ్యులుగా చేరాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఒక 3 భారతీయులకి మనం హెల్ప్ చేయాలి కాబట్టి ఆ 3 భారతీయులకి ఎవరికి చేయాలో ఆ 3 నేను సెలెక్ట్ చేసుకొని వారిలో ఒక 3కి నేను ఫ్రీగా డైరెక్ట్గా ఎలాంటి ఒత్తిడి లేకుండా నా ఇష్టపూర్వకంగా నా సమ్మతిన నేను డొనేట్ చేయదలిచాను. ఇది నా సమ్మతిన జరుగుతున్నది అని చెప్పేసి ఈ నా రిక్వెస్ట్ని మీరు ఆమోదించవలసింది కోరుతున్నాను అని చెప్పేసి వెల్ఫేర్ ఫౌండేషన్ రిక్వెస్ట్ చేస్తూ కింద మీ సిగ్నేచర్ చేసి మీ పూర్తి పేరు రాసి మీరు జాయినింగ్ డేట్, మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారో జాయినింగ్ డేట్ ఇచ్చి ఆ పైన మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి స్పాన్సర్ ఎవరుతున్నారో ఆ స్పాన్సర్ని స్పాన్సర్ చేసిన వ్యక్తులు, అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తికి కాకుండా ఆ పైన ఉన్న 2, 3, 4 ఈ 3కి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున మీ ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో, అంటే మీ యూపీఐడి, మీ గూగుల్ పే నుంచో మీ ఫోన్పే నుంచో మీరు రిజిస్టర్ చేసుకుంటారు. మీరు రిజిస్టర్ చేసుకున్న యూపీఐడి నుంచి మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. మీరు 3కి డొనేట్ చేయాలి. ఆ డొనేషన్ చేసిన రిసిప్ట్ని తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్లోనో 2 అవర్స్లోనో మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి అప్రూవల్ అందుతుంది అనమాట. అంటే మీరు గ్రీన్ అవుతారు. చూడండి, ఇక్కడ 4 ఫామ్స్ ఉన్నాయి. 4 ఫామ్స్లో 2 గ్రీన్ అయ్యాయి, 2 రెడ్లో ఉన్నాయి. అంటే ఈ 2 గ్రీన్ అయిన ఇద్దరు సభ్యులుగా ఆల్రెడీ యాక్సెప్ట్ అయ్యారు. ఇక 2 జాయిన్ కావాల్సింది అనమాట. ఇక చూడండి, ఫామ్ 2లో ఏం జరిగిందో చూడండి. ఫామ్ 1లో 2, 3, 4 అనే 3కి డొనేట్ చేశారు, అతను సభ్యుడైపోయాడు. ఇప్పుడు ఫామ్ 2లో 2వ వ్యక్తి జాయిన్ అయిన వ్యక్తి ఆ పైన 5, 6, 7 ఈ 3కి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున డొనేట్ చేశాడు. ఆ డొనేట్ చేసిన రిసిప్ట్లని వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. అతను కూడా దీంట్లో సభ్యుడైపోయాడు. ఇక ఫామ్ 3 చూడండి. ఈ ఫామ్ 3లో ఆ చివరిగా మిగిలిన 3 చూడండి, ఈ ఫామ్లో ఉన్న 10 మందిలో
మీ అప్లైనర్ పోంగా అంటే 9 మంది, మీ అప్లైన్తో కలిపి 10 మంది, మీ అప్లైన్ కాకుండా 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో 6గురికి ఒకటో వ్యక్తి రెండో వ్యక్తి 6గురు చేశాడు. ఇక మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ చివరిగా మిగిలిన 8, 9, 10 ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి ₹1000 చొప్పున డొనేట్ చేసి ఆ డొనేషన్ చేసిన రిసిప్ట్ని తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. అతను కూడా సబ్మిట్ అయిపోయాడు. ఇక మిగిలింది ఫామ్ 4. ఇక ఈ ఫామ్ 4లో ఏం జరుగుతుందో చూడండి. మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తికి ఇంతవరకు ముగ్గురిని జాయిన్ చేశాడు. ఆ ముగ్గురు నుంచి ఏమీ డొనేషన్ రాలేదు. ఇప్పుడు 4వ వ్యక్తిని జాయిన్ చేశాడు. ఆ 4వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో డైరెక్ట్‌గా మీకు మాత్రమే ₹3000 డొనేట్ చేస్తారనమాట. అంటే మీరు ఈ సిస్టంలోకి వచ్చేటప్పుడుగా ఒక ముగ్గురికి ఒక్కొక్కరికి ₹1000 చొప్పున మీరు ఆర్థిక సహాయం చేశారు. నలుగురిని ఈ సిస్టంలో తీసుకొచ్చారు. ఆ 4వ వ్యక్తి ద్వారా మీ డొనేషన్ పూర్తిగా వాపసు తీసుకుంటారనమాట. అంటే మీరు డొనేషన్ మీరు చేసిన ₹3000 మీరు జాయిన్ చేసిన 4వ వ్యక్తి డైరెక్ట్‌గా మీకు ₹3000 మీకు డొనేట్ చేస్తాడు. అంతటితో మీ సిస్టమ్ కంప్లీట్ అయింది. మీరు చేయాల్సిన పని మీరు నలుగురిని పరిచయం చేశారు. మీ డొనేషన్ మొత్తం మీరు పూర్తిగా వాపసు తీసుకున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి. మీరు ఒక ముగ్గురికి భారతీయులకి ఆర్థిక సహాయం చేశారు. నలుగురిని సిస్టమ్ తీసుకొచ్చారు. మీ డబ్బులు మీరు వాపసు తీసుకున్నారు. ఇక్కడ మీ డబ్బులు మీరు వాపసు తీసుకోవడానికి వచ్చారా? లేదా మీరు ఆర్థికంగా సెటిల్ కావడానికి వచ్చారా? మీరు ఆర్థికంగా సెటిల్ కావాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటో మీరు చూడండి. మీరు ఆర్థికంగా సెటిల్ కావాలంటే చేయాల్సిన పని ఏంటి? మీకు మన దేశంలో ఉన్న 135 కోట్ల మంది భారతీయులు, 135 కోట్ల మంది భారతీయుల్లో ఎంతోమంది మన బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఎంతోమంది ఉంటారు. వారందరినీ కూడా ఈ సిస్టంలో మనం తీసుకొచ్చినట్లయితే చూడండి, వారందరూ మనం ఈ సిస్టంలో తీసుకొచ్చినట్లయితే ఏం జరుగుతుందో చూడండి. మనం నలుగురిని జాయిన్ చేసాము. మన డబ్బులు మనం పూర్తిగా వాపసు తీసుకున్నాము. మనకి ఇంకా బంధువులు, ఫ్రెండ్స్ చాలా మంది మిగిలారు. వారిని మనమే డైరెక్ట్‌గా 5వ వ్యక్తిగా, 6వ వ్యక్తి, 7వ వ్యక్తిగా మనమే డైరెక్ట్‌గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫామ్ 5లో 5వ అప్లికేషన్‌లో మన ఫ్రెండ్‌ని ఒక అతన్ని జాయిన్ చేసాం. 5వ వ్యక్తిని మనం జాయిన్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. ఇక్కడ ఈ చార్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. 4వ వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు మనకి 10 లెవెల్స్ డొనేషన్ వస్తుంది. 5వ వ్యక్తిని మనం జాయిన్ చేసినప్పుడు మనకు 13 లెవెల్స్ ఆదాయం వస్తుంది. ఈ 13 లెవెల్స్ ద్వారా చూడండి మనం కొత్తగా జాయిన్ చేసిన వ్యక్తి మనకు డైరెక్ట్‌గా 1500 డొనేషన్ ఇస్తాడు. ఆ పైనున్న ముగ్గురికి 1500 డొనేషన్ ఇస్తాడు. 6వ వ్యక్తి మనం కొత్త వ్యక్తిని జాయిన్ చేసాము. మనకి డైరెక్ట్ 1500 డొనేషన్ ఇస్తారు. ఆ పైనున్న ముగ్గురికి 1500 డొనేషన్ ఇస్తాడు. ఇలా 5, 6, 7, 8, 9, 10 అన్లిమిటెడ్‌గా కొన్ని వందలు, వేలు, లక్షల మందిని మనం డైరెక్ట్‌గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా చేసుకోవడం ద్వారా మనం ఆర్థికంగా ఎలా సెటిల్ కావచ్చో చూడండి. ఈ చార్ట్ మీరు గమనించినట్లయితే మనం తూచా తప్పకుండా దీన్ని పాటించినట్లయితే చాలు. మనం డెఫినిట్‌గా ఆర్థికంగా సెటిల్ కావచ్చు. చూడండి, స్టేజ్ 1లో ఏం చేశారు? మనం ముగ్గురు డొనేట్ చేసాము. నలుగురిని సిస్టమ్ తీసుకొచ్చాము. మన డబ్బులు మనం వాపసు తీసుకున్నాం. స్టేజ్ 2లో మనం జాయిన్ చేసిన నలుగురు కూడా వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో వారు కూడా నలుగురు చేసుకున్నారు. తద్వారా మనకి 4000 మనకి డొనేషన్ వస్తుంది. ఆ నలుగురు 16 మంది అవుతారు. ఈ 16 మంది వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో వారు నలుగురు కంప్లీట్ చేసుకుంటారు. తద్వారా మనకి ₹16,000 డొనేషన్ వస్తుంది. ఈ 16 మంది వారి డబ్బులు వారు వాపసు తీసుకోవాలంటే వారు కూడా నలుగురు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. 64 మంది అవుతారు. ఈ 64 మంది నుంచి మనకి 64,000 డొనేషన్ వస్తుంది. ఈ 64 మంది కూడా వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో 256 మంది అవుతారు. ఈ 256 మంది నుంచి మనకి 2,56,000 వస్తుంది. తర్వాత ఈ 256 మంది నుంచి వారి డబ్బులు వారు కూడా వాపసు తీసుకోవాలి కాబట్టి వారు కూడా నలుగురు కంప్లీట్ చేసుకుంటారు. తద్వారా 10,000 మంది అవుతారు. ఈ 10,000 మంది నుంచి మనకి 10,00,000 డొనేషన్ వస్తుంది. చూడండి, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 13 వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే స్టేజ్ 10 వరకు అయితే నలుగురు ద్వారా మనకి 10 లెవెల్స్ ఆదాయం వస్తుంది. 5వ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకి 13 లెవెల్స్ ఆదాయం వస్తుంది. 10 లెవెల్స్ ద్వారా అయితే ₹34,95,00,000 వరకు మనకు ఉచితంగా ప్రజల నుంచి విరాళం అందుకోవచ్చు. ఇది తూచా తప్పకుండా పాటించి 100% సక్సెస్ అయితే. అంటే మీరు నలుగురిని జాయిన్ చేశారు. ఆ నలుగురు 16 మంది అయ్యారు. 16 మంది 64 మంది అయ్యారు. 64 256 మంది అయ్యారు. ఇలా సిస్టమాటిక్‌గా చేసుకుంటూ వెళ్తే 35 కోట్ల దాదాపు ₹34,95,00,000 వరకు మనకు ఉచితంగా విరాళాలు అందుతాయి. అలా కాకుండా మన 5 అప్లికేషన్‌లో కొత్త వ్యక్తి మనం 5, 6, 7 ఇట్లా హారిజాంటల్‌గా మనం కొత్త వ్యక్తులను జాయిన్ చేసుకుంటూ వెళితే 13 లెవెల్స్ ద్వారా ₹2,236,00,00,000 వరకు మనకు ప్రజల నుంచి విరాళాలు అందుతాయి ఫ్రెండ్స్. 2,236,00,00,000. ఇది 100% సక్సెస్ అయితే. మీరు 100% ఎఫర్ట్ పెట్టారు. కానీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు. కేవలం ఒక 10% రిజల్ట్ వచ్చిందనుకోండి. కేవలం 10% రిజల్ట్ వచ్చినా కూడా 2,236,00,00,000 అని 10% అంటే 220 కోట్లు. అది కూడా సాధ్యం కాలేదు. ఒక 5% వచ్చింది 100 కోట్లు. ఏమన్నా నష్టమా అండి? చూడండి,
ఈ చార్ట్ ప్రకారం మనం కరెక్ట్గా సిస్టమ్ను పాటించినట్లయితే మనం 13 లెవెల్స్ ద్వారా కేవలం నలుగురు ద్వారా ఆ నలుగురిని మనం చేసే పనిని డూప్లికేషన్ చేపిస్తూ మనం 100% ఎఫర్ట్ పెడితే 18 నెలలు, ఇది కేవలం 18 నెలలు. ఈ 18 నెలల్లో మనకి కనీసం ఒక 10% 5% సక్సెస్ అయినా కూడా ఒక 100 కోట్ల 200 కోట్ల రూపాయలు మనకి ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుతాయి. వారు ఆ విరాళాలు కూడా ఎవరు మీడియేటర్స్ ఉండరండి. డైరెక్ట్‌గా డోనర్ నుంచి డోనర్ వరకే. ఎవరు యూపీఐడీ రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్టర్ చేసుకున్న యూపీఐడీ నుంచి డైరెక్ట్ డోనర్కే, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేకుండా నేను స్వచ్ఛందంగా నా ఇష్టపూర్వకంగా వారికి డొనేషన్ ఇస్తున్నాను అనే ఒక అఫిడవిట్ లాగా అప్లికేషన్లో సంతకం చేసి మరి మనకు డొనేషన్ పంపిస్తారు. ఇలా మనం చేసిన పనిని 10 మందికి మనకు తెలియజేస్తూ మనము ఎలా అయితే ముగ్గురికి సహాయం చేశామో మనం చేసే సహాయాన్ని నలుగురికి తెలియజేసి ఆ నలుగురిని ఈ సిస్టంలో తీసుకొచ్చి వారికి కూడా మనం చేసినట్టుగానే అవలంబిస్తే చాలు. డెఫినెట్గా మనం తూచా తప్పకుండా పాటిస్తే దాంట్లో 10% సక్సెస్ అయినా 5% సక్సెస్ అయినా మనతో పాటు మన కుటుంబ సభ్యులతో పాటు మన పరిసర ప్రాంత ప్రజల అందరి దరిద్రాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. ఇది కేవలం 10% సక్సెస్ అయినా కూడా 200 కోట్ల రూపాయలు, 220 కోట్ల రూపాయలు అంటే ఇది అసాధారణమైన పని. 18 నెలలు ఏ వ్యాపారం చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా కూడా ఒక వ్యక్తి సెటిల్ కావాలంటే కనీసం సంవత్సరమో 2 సంవత్సరాలు పడుతుంది. దీంట్లో మీరు వెల్ఫేర్ ఫౌండేషన్లో కేవలం 18 నెలలు పనిచేస్తే కనీసం ఒక 5% సక్సెస్ అయినా కూడా 100 కోట్ల రూపాయలు. ఫ్రెండ్స్, ఇది తూచా తప్పకుండా పాటించే వాళ్ళకి. గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో సభ్యులుగా చేరిన వారు, నష్టపోయిన వారు అంటూ వెందెందు వెతికిన ఎక్కడ కూడా మనకి చూపు మేరకు కనపడరు ఫ్రెండ్స్. అది ఎలా సాధ్యమవుతుందో మనం పూర్తి వివరాలు మనం మాట్లాడుకుందాం. టైం అయిపోయింది. మనం మళ్ళీ వెంటనే లాగిన్ అవుదాం. ఒక 10 మినిట్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను నివృత్తి చేయడం కోసం మనం 10 మినిట్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. సేమ్ ఇదే ఐడిని మళ్ళీ వెంటనే లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. మనకి 40 మినిట్స్ టైం ఉంటుంది. ఆ 40 మినిట్స్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం వెంటనే లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో వెంటనే ఇదే ఐడితో లాగిన్ అవ్వండి. మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.